చిన్నారులు హాయ్. ఈరోజు ఐకమత్యం గురించి చెప్పుకుందామా? ఒక ఊళ్ళో ఒక చాకలివాడు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గాడిద ఉంది. ఆ చాకలివాడు ఊళ్ళో వాళ్ళ బట్టలన్నీ మూట కట్టి ఆ గాడిద పైన వేసుకొని తిరిగేవాడు. అందరికీ ఊరిలో ఇచ్చేవాడు. కొన్నాళ్లకి ఆ గాడిద ముసలిదైపోయింది. పాపం చేత కావట్లేదు తనకి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చాకలివాడు అనుకున్నాడు, ఈ గాడిద ఏ పని చేయట్లేదు, అనవసరంగా దీనికి తిండి పెట్టడం అవుతుంది, నేను భరించలేను ఇంకా అని చెప్పి ఆ గాడిదని ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టాడు. పాపం దిగాలు పడి ఆ గాడిద మెల్లిగా నడుచుకుంటూ ఒక ఊరి చివరికి చేరుకుంది. కాసేపటికి అక్కడికి ఒక కుక్క కూడా వచ్చింది. దాన్ని కూడా దాని యజమాని అలాగే పంపించేశాడు, ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఒక పిల్లి వచ్చింది. అది కూడా అంతే, దాని యజమాని దాన్ని వెళ్ళగొట్టేశాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఒక కోడి వచ్చింది. ఆ కోడి యజమాని కూడా దాన్ని తరిమేశాడు ఇంట్లోంచి. అన్ని దిగాలు పడి అలా అనుకోకుండా ఒక చోట చేరి అన్ని కలిసి తన బాధలు చెప్పుకుంటూ బాధపడుతూ ఉండసాగాయి. ఆ రోజు రాత్రి ఆ ఊరి బయట ఒక పాడుపడిన ఇల్లుంది. ఆ ఇంట్లో చప్పుడవుతోంది. చప్పుడవుతుంటే ఏంటా అని చూశాయి ఇవి. గోలగోల వినిపిస్తుంది, పోట్లాడుకుంటున్నట్టు వినిపిస్తుంది. వాటికి ఏమీ అర్థం కాలేదు. అయితే సరే చూద్దామంటే కనిపించట్లేదు. ఎత్తుగా ఒక కిటికీ ఉంది. అయితే అవి ఏమి ఒక ఆలోచన చేశాయి. ఆ గాడిద చెప్పింది కదా, నేను వెళ్ళి ఆ కిటికీ పక్కన నించుంటాను, నా పైన కుక్క నించుంటుంది, కుక్క పైన పిల్లి నించుంటుంది, పిల్లి పైన కోడి ఎక్కి తలెత్తితే ఆ కిటికీలోంచి చూస్తే ఏం జరుగుతుంది తెలుస్తుంది మనకు అని చెప్పింది. సరే అని అలాగే చేశాయి. ఒకదానిపైన ఒకటి ఎక్కి ఆఖరికి కోడి పైన ఉండి కిటికీలోంచి చూస్తుంది. కొంతమంది దొంగలు దోచుకున్నదంతా తీసుకొచ్చి పంచుకోవడంలో కొట్లాడుకుంటున్నారన్నమాట. ఆ కొట్లాట ఎంత దూరం పోయిందంటే ఎంతకీ తెగడం లేదు. తెల్లవారు వస్తుంది కానీ వారి పోట్లాట తెగడం లేదు. ఇవన్నీ ఒక ఆలోచన చేసి ఈ గాడిద, కోడి, కుక్క, పిల్లి అన్నీ కలిసి మాట్లాడుకొని ఒక ప్లాన్ చేశాయి. ఏం ప్లాన్ చేశాయంటే అన్నీ ఒక్కసారిగా గట్టిగా అరిచేశాయి. గాడిద ఓండ్ర పెట్టడము, కుక్క మొరగడము, పిల్లి మ్యావ్ మ్యావ్ అనడము, కోడి కొక్కరుకో అనడము, అన్ని 4 కలిసి ఒక్కసారి గట్టిగా అరిచేసేసరికి ఒక వింత శబ్దం వచ్చింది. అది వింత శబ్దం వచ్చి దొంగలకు వినపడి, అయ్యో ఇదేం జంతువు, ఇది కొత్తగా ఏదో జంతువు ఉన్నట్టుంది అనుకొని భయపడిపోయారు వాళ్ళు. భయపడిపోయి అందరూ ఎక్కడో వాళ్ళు అక్కడ పారిపోయారనమాట. వాళ్ళు పారిపోయిన తర్వాత ఇవన్నీ అనుకొని ఆలోచించుకొని వాటి యజమానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను తీసుకొని వచ్చాయి. ఆ యజమానులు అందరూ 4 వచ్చి చూసి ఆ ధనాన్ని చూసి ఆశ్చర్యపోయి అయ్యో మనం బయటకు వెళ్ళగొట్టిన జంతువులు కూడా విశ్వాసంతో మనకెంతో సహాయం చేశాయి కదా అని చెప్పి ఆ దొంగల సొమ్మును అందరూ ఆ 4 యజమానులు పంచుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వాళ్ళ జంతువుని తీసుకొని మరీ వెళ్ళారు. వాళ్ళ పెంపుడు జంతువుని తీసుకొని మరీ వెళ్ళారు. ఐకమత్యంతో ఉంటే ఇలా ఏ పనైనా సులభంగా అవుతుంది. అర్థమైందా పిల్లలు? బాయ్.